మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. సుభద్ర సుభద్ర స్వామి సుభద్ర స్వామి సుభద్ర స్వామి స్వామి నారాయణ మీరా పెద్దలు ఏమి ఇంత ఆదుర్దాగా వచ్చారు? అదే స్వామి, మా సుభద్రా దుర్యోధనుల వివాహం త్వరగా జరిగేటట్టు చూడాలి. కానీ ఏమిటి ఏదో రహస్యంలాగా చెబుతున్నారు? రహస్యమే స్వామి. ఈ సంగతి మా తమ్ముడు గోపాలకృష్ణునికి ముందే తెలియకూడదు. నారాయణ, తీరా పెళ్లివారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకేమీ చేయలేడుగా. తమ్ముడిని బాగానే సర్దుకుంటున్నారు. మీకు తెలియదేముంది స్వామి. ఇంతకు మీ సంబంధం అంగీకరించినట్లు హస్తినాపురం నుంచి ప్రత్యుత్తరం వచ్చిందా? దుర్యోధనుడు నా శిష్యుడు స్వామి. ప్రత్యుత్తరం అంటూ అక్కరలేదు. ముహూర్తం కూడా పెట్టి పంపిస్తే ఇక ఏకంగా పెళ్లికే తరలి వస్తారు. బాగుంది బాగుంది, మీ వాత్సల్యము వాళ్ళ భక్తి. అదే స్వామి, మరి ఈ పెళ్లికి ముహూర్తం మీరే నిర్ణయించాలి. కాస్త దగ్గరలో చూడండి. నారాయణ, ఆ పని మాకే వదిలినారా? మంచి. నేటికి 10వ రోజు. దశమా స్వామి కావచ్చు. ఆ రోజున ఆ వివరాలన్నిటికీ మీ పురోహితులున్నారుగా. సరేలేండి, ఆ చిన్న విషయాలు మీకెందుకు. ముహూర్తం మీ నోటి మీదుగా వచ్చింది చాలు. ఎవరి నరుడు విశ్వం తెలియక ప్రవర్తిస్తున్నాడు? బావా ఆపద్బాంధవ, నమో నమః. అమ్మాయి గారికి త్వరలోని వివాహం అవుతుందట. స్వాములు వారు ఆశీర్వదించారు. తీసుకోండి. చూసావా సుభద్ర, యతీశ్వరుడు వారిని సేవించిన ఫలం. నీ అదృష్టం పండింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నీ పెళ్లికి ముహూర్తం కూడా స్వాముల వారే నిర్ణయించారు. నీకు ఇష్టమేగా? ఏమో, మీ ఇష్టం. మళ్ళీ అదేమిటి? ఏమండి, ఆడపిల్లలు అంతకన్నా స్పష్టంగా చెప్పరు గాని మీరు ఇలా రండి. ఓహో, సరే సరే. ఏం సుభద్ర, ఆ స్వాముల వారు మంచివాడు కాదు కదూ? ఆయన మాటలు చేష్టలు నీకు ఇష్టం లేదుగా? మరి ఆయన్ని సాగనంపుదామా, వెళ్ళగొడదామా, తరిమేద్దామా? నీ ఇష్టం చెప్పు. అన్నయ్య, మా మరదలు ఏమో అనుకున్నాను. మంచి జాణే సన్యాసిని పట్టుకుని క్షణంలో సంసారం చేసేసింది. సుభద్ర, ఇప్పటికైనా తెలిసిందా అర్జునుడు నీకోసం ఎంత తపస్సు చేసినాడు? అన్నయ్య, మరదలా, ఈ సిగ్గులు కాదు, నాకు ఈ మాట చెప్పాలి. ఇంతకు వరుడు నచ్చినట్టేనా? ఏమండి, మరదలు ఇంక మన లోకంలో లేదు. రండి. ఓహో, సరి సరి. చిన్నయ్య, అన్నయ్య, లేచలా. ఇదంతా నీదయ్యా. సుభద్ర, అన్నయ్య,
రాగోపాలకృష్ణ, ఏమిటన్నయ్యా అవసరంగా పిలిపించారు? కూర్చో చెబుతాను. నీవు చేతలవాడివే కాని మాటలవాడివి కాదు. అందుకని తీరా చేయవలసి వచ్చినప్పుడే చెప్పవచ్చని ఈ సంగతి కాస్త రహస్యంగా ఉంచాను. అదేమిటన్నగారు? మరేం లేదు, దుర్యోధనుడు మనకు చాలా కావలసినవాడు, దగ్గరవాడు కదూ. అన్నిటినీ మించి మీ శిష్యుడాయను. అందుకనే ఆ సంబంధం ఎప్పుడో నిశ్చయించాను. పెళ్లికి తరలి రమ్మని ముహూర్తం పెట్టి పంపించాను. ఏమంటావు? నేనేమంటాను? మీరే చెప్పారుగా, నేను చేతలవాడినే కాని మాటలవాడిని కానని. అదే గోపాలకృష్ణ, మన సుభద్ర ఎప్పుడు పెళ్లి కూతురు అవుతుందా అనే నా ఆరాటం. మీరనుకుంటే చాలు, అలా జరిగిపోతుంది. ఈ పెళ్లికి అందరూ రావలసిన వాళ్లే. మరి ఈ శుభలేఖలు పాండవులకు ఎలా అందిస్తావో వాళ్ళు ఎప్పుడు వస్తారో. చూచారా అన్నగారు, చివరకు ఈ విధంగా నన్ను పాండవ పక్షపాతిని అనిపించుకోమంటున్నారు. కానీ నా ప్రాణ స్నేహితుడు అర్జునుడు ఇప్పుడు అక్కడ లేడు. అన్నదమ్ములతో పాటు సుఖాలు అనుభవించటం లేదు. అవునవును, నారద మునీంద్రుల వల్ల నాకు తెలిసిందిలే. తీర్థయాత్రలు చేస్తూ ఎత్తుల్లో కలిశాడని. కానీ విచారించు, వారి నిష్ఠ ఎంత, వాడెంత. ఈ పాటికే విసుగు పుట్టి ఆ యతివేషం కట్టిపెట్టి మళ్ళీ గృహస్థుడు అవుతాడులే. కానివ్వండి అన్నగారు, మీ వాక్కు వేదవాక్కు. ఏమిటి సుభద్ర అలా చూస్తున్నా? ఆ కళ్ళ నీళ్ళేమిటి? అదేనా, చిన్నయ్య కనిపించడం లేదు. ఆయన రాకుండానే నా పెళ్లి జరిపిస్తారా? సుభద్ర, అన్నయ్య ఇక్కడే ఉన్నానమ్మా. పద. ఏమండి, మీ తమ్ముడు బాతికే పారింది. అయితే ఈ వేళ వచ్చిన వెన్నంతా నీదే గోపాలకృష్ణ. బాగుంది మీ పందెం. ఉండండి. ఎక్కడా మంగళవాయిద్యాలు? ఎక్కడేమిటి, మంగళవాద్యం వినిపించింది అంటే మా గోపాలకృష్ణుని మందిరంలోనే అనుకోవాలి. ఈ వేళ విశేషం ఏమిటి తమ్ముడు? ఏముంటుందిలే అన్నయ్య, రుక్మిణి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఉంటుంది. నారద మునీంద్ర, మీరు ఎంత కలహప్రియులైనా ఏమిటి అసంభవమైన మాటలు? సుభద్రార్జునుల వివాహం ఏమిటి, మా తమ్ముడు జరిపించడం ఏమిటి? గోపాలకృష్ణ, నీవింతవరకు ఇక్కడే ఉన్నావన్న సంగతి పాపం మునీంద్రులకు తెలియదు. ఆహా, శ్రీకృష్ణ, అంత వారిని నమ్మించి ఎంత ముచ్చటగా నాటకం నడిపించావయ్యా. ఏమండి, మందిరంలో సుభద్ర కనిపించడం లేదు. మంటపంలో యతీశ్వరులు కూడా లేరట. యతీశ్వరులు సుభద్ర కనిపించకపోవడం ఏమిటి? మరి నేను చెప్తే విన్నారా అన్నయ్య? ఆ యతీశ్వరులను అనుమానించనే కూడదన్నారుగా. బలరామదేవా, మోసం మోసం. ఏమిట్రా? ఇదిగో చిన్న ఎత్తి గడ్డం నా చంద్రుడి పెళ్ళాడేసేసి అర్జునుడి గారితో పారిపోయాడు. అర్జునుడా? చూడండి మరి, గడిపించి స్వామి వారి గడ్డం. అర్జునుడా యతి? మరి నేను చెబితే విన్నారా బలదేవా? మీరు ఊరుకోండి చాలుగా. అయితే ఇంతకు మన సుభద్రను అర్జునుడే. అర్జునుడేం దుర్జనుడు, నన్నే మోసం చేస్తాడా? ఇంకా ఆ మాటేనా బలదేవా? మిమ్మల్ని ఊరుకోమన్నా. బలదేవా, రక్షించాలి. ఏమిటి మీరు మీ అవతారాలు? మన సుభద్రమ్మ గారిని తీసుకెళ్తుంటే అర్జునుడి గారిని అడ్డలేకపోయాం. మమ్మల్ని అందరినీ
కొట్టి నగరం దాటిపోయాడు. అఘోరించారు చవటం సిగ్గులాగా చెప్పొచ్చారు. వెళ్ళండి. ఇక సహించేది లేదు. ఏది నా హరం, ఏది నా ముసలం. ఏమండి, ఏమిటండి మీ ఆగ్రహం? నాగవల్లిలో నిష్ఠూరాలని, తీరా పెళ్లి కూడా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఎవరిని చేద్దామని? సుభద్ర మీ చెల్లెలు, అర్జునుడు దాని భర్త. నాకు తెలుసు గోపాలకృష్ణ, ఈ గ్రంథమంతా నడిపించింది నీవు. అన్నని గౌరవం లేకుండా నన్ను ఇంత మోసం చేస్తావా? నిజం చెప్తానన్నయ్యా. నాతో చెప్పకుండానే దుర్యోధనుడి సంబంధం నిశ్చయించారు. ముహూర్తం కూడా పెట్టి పంపించారు. కానీ సుభద్ర మనకు ఒక్కగాని ఒక్క చెల్లెలు. చిన్నప్పటి నుంచి అర్జునుణ్ణే వరించింది. ఇంకో విధంగా జరిగింది. ఎంత దుర్భరం. మీకు తెలిస్తే ఒప్పుకోరు. కనుకని మీకు తెలియకుండానే ఈ ముచ్చట జరిపించాల్సి వచ్చింది. నీకు ముచ్చటైతే కురువృద్ధుల దగ్గర నాకు అప్రతిష్ట తెస్తావా? దుర్యోధనుడికి నేను ఇచ్చిన మాట ఏం కావాలి? పెళ్లికి తరలి వస్తే వారికి నేనేం చెప్పుకోవాలి? అదేమిటన్నయ్య, ముందు నాకు కావలసింది మీ పరువు, మీ గౌరవమేగా. దానికి లోపల రాణిస్తానా? రాని ఇక చేసింది ఏమిటి? ఏమిటంటే ఇదిగో. ఇదేమిటి? ధృతరాష్ట్రుల వారికి రాసిన 2 శుభలేఖలు ఇక్కడే ఉన్నాయి. అవునన్నయ్యా, మనం ఇచ్చిన మాట మన దగ్గరే ఉంది. ఇక మన పరువు పోయేదేముంది? మొదటి నుంచి ఆడిన నాటకం ఇదన్నమాట. ఈ భారమంతా నెత్తిన వేసుకుని వాళ్ళ పెళ్లి కోసం ఇంత ఆరాటపడ్డావు కదూ. భవిష్యత్తు చెబుతున్నాను చూడు. ఇంత కనికరం చూపించినందుకు ఆ సుభద్ర, ఇంత పక్షపాతం వహించినందుకు ఆ అర్జునుడు కృతజ్ఞుడై నీకు గట్టిగా బుద్ధి చెప్పే సమయం వస్తుంది చూడు. నారాయణ నారాయణ. ఏమండి, మీరు పెద్దలండి, చిన్నవాళ్ళని అలా అనకూడదు. ముందు ఆ పాండవుల దగ్గర మన పరువు సంగతి విచారించండి. ఇంతటి అన్నలుండి చివరికి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సారే సంభ్రమాలు ఏమీ లేకుండా మన సుభద్రను ఒక పేద పిల్లలాగా వెళ్ళనిస్తారా? మన శ్రీమంతానికి తగినట్టు సారె పంపించే ఏర్పాట్లు చేయండి. గోపాలకృష్ణ, విన్నావుగా? చివరికి ఈ పనన్నా సక్రమంగా చేస్తావా? మీ మాట ఎప్పుడైనా దవదాటానా అన్నగారు? ఆహా, అంత దివ్యంగా ఉంది. శ్రీకృష్ణ, నీ చెల్లెలి కారణంగానైనా నీ దర్శన భాగ్యం లభించింది. నిన్ను సత్కరించుకోగలిగాం. ధర్మరాజా, మాకు సత్కారాలేమి? మేము ఆడపెళ్లివారు. మీకు సత్కారాలు చేయటానికే వచ్చింది. ఓహో, పాచికల. పరమాత్మ, నీవు చేసే ప్రతి పనిలోనూ ఏదో పరమార్థం ఉంటుంది. కాను భీమసేన, ఈ కానుక నీకు మా అన్నగారు కూడా గొప్పగా ప్రశంసించినారు. ఈ గదను అందానికైనా మెచ్చుకోవాలి. ఘనం కూడా అతి ఘనంగానే ఉంది. కృష్ణ, నీ తెలివికి దాసో. నిన్ను తృప్తిగా సత్కరించే వరకు ఇక్కడ నుండి వెళ్ళనివ్వం. నకుల, నీవు ఖడ్గ విద్యా వినోదివి కదూ. ఈ కానుక నీకు. బావగారు, ఈ ఖడ్గధారణతో ఇప్పుడే దిగ్విజయాత్ర చేయాలని ఉత్సాహం కలుగుతుంది. సహదేవా, ఈ వేణువు నీకు. ఆహా, అచ్యుత, నీ గోపాలక విద్యను నాకు అందిస్తున్నావు. పరమానందంగా ఉంది.
అర్జున, బావా, నిన్నే రీతిగా సత్కరించుకోగలను? అర్జున, ఏ నిమిషానికి ఆ నిమిషం ఏదో నూతనోత్సాహం కలుగుతుంది. ఇంత పరమానందంగా ఉంది. ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మరి ఏమిటో ఈ మహిమ? అదిగో ఖాండవవనం. సర్వ దివ్యోషధులకు మూలికలకు నిలయం కదు. అటు నుంచి వచ్చే గాలి మహిమ బావ. ఆహా ఆహా, ఏమి నా భాగ్యము! శ్రీకృష్ణ అర్జునులు నరనారాయణులు ఆడబోయిన తీర్థం ఎదురాయనన్నట్లు మ్రొక్కబోయిన దేవులు ప్రత్యక్షమైనారు. ఇంక నా కోరిక నెరవేరినట్లే. విప్రోత్తమ, ఎవరు మీరు? మీ కోరికేమిటి? పాపం ఆకలితో బాధపడుతున్నట్టున్నారు. ఆహాహా, ఆకలితో కాదు దేవా, అజీర్ణ వ్యాధితో అలమటిస్తున్నాను. అయినా మీ కోరిక ఏమిటి? మహావీర, నేను అమిత భోజనుణ్ణి. నాకిష్టమైన భోజనం సమృద్ధిగా పెట్టగలిగితే తృప్తి పడతాను. ఇదేమిటి బావా, మనకేదో చిత్ర సమస్య వచ్చింది. అజీర్ణం అంటూ అమిత భోజనం పెట్టమంటారు? సందేహించకండి, అజీర్ణానికి ఇష్ట భోజనమే పరమౌషధమని బ్రహ్మవాక్. సరి, మీతో వాదం ఎందుకు? మీ ఇష్ట భోజనం ఏమిటో అదైనా చెప్పండి. ఆ మాట చాలు. మీరు వాగ్దానం చేసినట్టే నా కోరిక నెరవేరుస్తారు. ఇంకా దాపరికం ఎందుకు? నేను అగ్నిహోత్రుణ్ణి. ఆ ఖాండవ వనమే నా ఇష్ట భోజనం. అగ్నిదేవుల ఖాండవ దహనం చేస్తానంటున్నారు. కారణం? శ్వేతకి అనే రాజర్షి ఏకదీక్షగా 12 సంవత్సరాలు యజ్ఞం చేశాడు. అంతకాలం నెయ్యి త్రాగి త్రాగి అగ్నిమాంద్యం పట్టుకుని శుష్కించిపోయాను. సరి సరి, తెలిసింది. ఆ ఖాండవ వనంలోని సమస్త ఓషధులను స్వాహా చేస్తేనే కాని మీ వ్యాధి కుదరదు, అంతేనా? అదే నా కోరిక. అయినా అగ్నిదేవ, మీ ప్రతాపానికి అడ్డేమిటి? ఇంద్రుని మిత్రుడు తక్షకుడు ఆ వనంలో కాపురం ఉన్నాడు. వాని రక్షణ కోసం దేవేంద్రుడు నాకు విఘ్నములు కలిగిస్తున్నాడు. వారిని వారించాలంటే మహాపురుషులు మీరే సమర్థులు. బావా, అమరేంద్రునితో యుద్ధం గర్విస్తున్నారు. బాగానే ఉంది కాని బావా, మనము వచ్చినది విహారార్థం. ఆయుధాలు మన దగ్గర లేవు. చ్యుత, ఆ సందేహం మీకు అవసరం లేదు. నా మిత్రుడైన వరుణిదేవుని స్మరించి బ్రహ్మ నిర్మితములైన దివ్యాయుధములను మీకు ఇప్పిస్తాను. అర్జున, ఇది గాంధీవమను దివ్య ధనుస్. ఇది అభేద్యం. సవ్యసాచి, ఇవి అక్షయ బాణ తూణీరము. మధుసూదన, ఇది సుదర్శన చక్రం. నీవు ప్రయోగించిన మరుక్షణమే శత్రువుల శిరచ్ఛేదమునరించి మరల నీ కరకమలము అలంకరించు. కృష్ణార్జునులారా, మీ ఆయుధములకి ఇంకా ఎదురులేదు. వాటికి అవే సాటి. అగ్నిదేవ, ఇక సురాసురులు ఏకమై వచ్చినా సరే జయము మాది. మీ ఆకలి తీర్చుకోండి, ఖాండవ దహనం కానివ్వండి. విజయోస్తు. కృష్ణార్జునులారా, నేను కృతార్థుడను.
నారద మునీంద్ర, ఏమిటి అకాల ప్రళయం? ఇది ప్రళయం కాదు ధర్మనందన. విధివశాత్తు అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించవలసి ఉన్నది. ఆ మహాకార్యాచరణలో మన శ్రీకృష్ణార్జునులు ఇంద్రునితో యుద్ధం చేస్తున్నారు. అది ఆ దృశ్యం చూడండి.